మన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గతించిన కాలం అంతా కూడా తండ్రి కాచి కాపాడారు. సజీవుల లెక్కలో తండ్రి మమ్మల్ని ఉంచారు దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇగో తండ్రి, మీ యొక్క ఆజ్ఞను బట్టి తండ్రి మీ మాటలు ప్రకటించాలని అపారమైన తండ్రి సంపద, ఆత్మీయ సంపద కలిగిన మీ మాటలు తండ్రి వివరించటానికి జీవితాలు సరిపోనటువంటి తండ్రి ఇగో తండ్రి జీవ గ్రంథాన్ని మీరు మా చేతిలో పెట్టారు తండ్రి. కొద్ది నిమిషాలు తండ్రి మేము ధ్యానించుండగా తండ్రి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం దేవా. మీ కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ దాసులమైనటువంటి తండ్రి మేము మాట్లాడుచుండగా తండ్రి మీ దాసులమైనటువంటి తండ్రి మమ్మల్ని మరుగుపరచండి. మీ పిల్లలతో మీరే శ్రేష్టమైన సంగతులు మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసువారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ మరొకసారి నా శుభ వందనాలు తెలియజేస్తూ, ప్రియులరా, దేవుడు ఎన్నో విలువైన సంగతులను బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. ధ్యానించే కొలది, చదివే కొలది ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కొద్ది సంగతులు మనం వివరించుకుని ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చదువుకున్నటువంటి వాక్య పఠనం ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే దేవుడు మానవాళి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనుషులందరి విషయంలోనూ కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. అది కొద్దిమంది మాత్రమే గుర్తిస్తూ ఉన్నారు, కొద్దిమంది గుర్తించలేకపోతున్నారు. ఈరోజు మానవ సమాజం పాడైపోవడానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికను ఏదైతే ఉందో ఆ ప్రణాళికను అర్థం చేసుకోవటం లేదు గనుక ఈరోజు సమాజం యొక్క పరిస్థితి ఇలాగా మనకు కనబడుతోంది. అయితే ఇందాక చదువుకున్న వాక్య భాగాన్ని ఒకసారి చదువుతూ దాన్ని మీకు అర్థం చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈ మాట ఎవరి గురించి రాయబడుతుంది అనంటే ఇర్మీయా అనే ఒక గొప్ప ప్రవక్త గురించి రాయబడుతున్న మాట. ఒక భక్తుడి విషయంలో దేవుడి యొక్క తన యొక్క ప్రణాళికను ఎవరితో మాట్లాడుతున్నాడో ఇర్మీయా అనే ఒక భక్తునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మీయా గారి గురించి ఒక ప్రణాళిక ఆయన పుట్టక ముందే రచించేసుకున్నాడట. ఈరోజు ప్రణాళిక, ప్లానింగ్ మన ఆలోచనలు వేరేగా ఉంటాయి, మన ఉద్దేశాలు వేరేగా ఉంటాయి, మన జీవన విధానం వేరేగా ఉంటుంది, మన బ్రతుకు విధానం వేరేగా ఉంటుంది. కానీ మన పట్ల దేవుడి ఉద్దేశాలు వేరేగా ఉంటాయి. దేవుడు ప్లానింగ్ వేసుకుంటున్నాడు. ఎవరి పట్ల? ఇర్మీయా పట్ల కావచ్చు. అదేవిధంగా మన పట్ల కూడా ఏం కలిగి ఉన్నాడు? ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడుతున్న మాట అయితే మాత్రం ఎవరి గురించి? ఇర్మీయా గారి గురించి. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను. ప్లానింగ్ అంటే ఎలాంటి ప్లానింగ్ ఆయన వేసుకున్నాడు అని అంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్తాను. ప్లానింగ్ అంటే ఏంటి? ప్రణాళిక. ఇప్పుడు ఈరోజు మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాం, లేదా కెరీర్ గురించిన ఒక ప్లానింగ్ అంటే ఎవరికి ఉంటుంది అంటే బాధ్యత కలిగిన వాళ్ళకి ఏముంటుంది? ప్లాన్లు వేస్తూ ఉంటారు బాధ్యత కలిగిన వాళ్ళు. బాధ్యత లేని వాళ్ళు కొడుకు గురించిన బాధ్యత. తండ్రి ఎన్ని ప్లానింగ్లు వేసుకుంటాడో, నా కొడుకు చదవాలి ప్లానింగ్,
లేదా వాడికి ఇల్లు కట్టాలి ప్లానింగ్, లేకపోతే వాడితో వ్యాపారం చేయించాలి ప్లానింగ్, వాడు భవిష్యత్తులో బాగుండాలి ప్లానింగ్. అదే అమ్మాయి దృష్టిలో కూడా ఏం ఆలోచించుకుంటారంటే, అమ్మాయి విధానంలో కూడా ఏం ఆలోచించుకుంటారంటే, నా కుమార్తెకు బంగారం కొనాలి. కొంటారా కొనరమ్మా? పిల్లలకి, ఆడపిల్లలకి కొంటారా కొనరా? ఏ గోల్డ్ అది? 24 క్యారెట్లా? 24 క్యారెట్లా గోల్డా? 24 క్యారెట్స్ గోల్డ్. అమ్మాయి విషయంలో కూడా ఏముంటాయంటే ప్లానింగ్లు ఉంటాయి. అబ్బాయి విషయంలో ప్లానింగ్లు ఏ విధంగా అయితే ఉంటాయో, అమ్మాయి విషయంలో కూడా ఏముంటాయి ప్లానింగ్. వారికి ఎలా చేయాలి, ఫంక్షన్ ఎలా చేయాలి, బంగారం ఎలా కొనాలి, లేకపోతే వరుడు ఎటువంటి వరుణ్ణి వెతకాలి, వాడు బాగా చూసుకోవాలి, మా అమ్మాయిని ఏమనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, తాగుబోతు కాకూడదు. ఒక మంచి ప్లానింగ్ కూతురుల పట్ల కూడా ఎవరు కలిగి ఉంటారో, కొడుకు పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉంటారో, కూతురు పట్ల కూడా ఏం కలిగి ఉంటారో, శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఏం కలిగి ఉన్నారు చెప్పండి? ప్లానింగ్ అన్నదే కలిగి ఉన్నారు. ఇక్కడ దేవుడు కూడా తన యొక్క ప్రణాళికను తెలియజేస్తున్నాడు. ఎవరితోటి? మనం ఇంకా ఎలా ప్లానింగ్లు వేసుకుంటామనంటే, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు దానికి కావలసిన స్థలాన్ని మనం చూసుకుంటాం. ఆ స్థలంలో మనం ఎంతవరకు కట్టగలమో, అమ్మ అర్థమవుతుందా? ప్లానింగ్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా మనకేముంటుందంటే, ఒక ప్రణాళిక అన్నది ఉంటుంది. మనకి ఉంటుందా ఉండదా? ఎలా ఉంటుంది? మన దగ్గర ధనం ఎంత ఉంది, ఈ ధనం ఉంటే సరిపోతుందా లేదా, మనం ఏదైనా రుణం తేగలమా లేదా, ఒకవేళ ప్రారంభిస్తే దాన్ని కట్టగలమా లేదా, మనం రేకుల షెడ్డే వేసుకోగలమా, స్లాబ్ వేసుకోగలమా, లేకపోతే 2 అంతస్తులు కట్టగలమా, అది మన కెపాసిటీ మీద ఏమవుతుంది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, అన్నీ మనం ఏం చేసుకుంటాం అంటే ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. బాధ్యత కలిగిన వారు ఏం కలిగి ఉంటారో ప్రణాళిక అన్నదే కలిగి ఉంటారు. ఇప్పుడు ఈరోజు మానవుడి పట్ల కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడో, ఏ రోజైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు దేవా బైబిల్ ద్వారా నాతో మాట్లాడు అని అన్నారా? ఏ రోజైనా బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు దేవా నీ చిత్తం ఏంటయ్యా, నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నీ చిత్తం ఏంటి ప్రభువా, అమ్మాయిగా నేను ఎందుకు పుట్టాను, లేకపోతే అబ్బాయిగా ఎందుకు పుట్టాను, లేకపోతే ఫలానా ఫ్యామిలీలోనే నేను ఎందుకు పుట్టాను, లేకపోతే ఫలానా ఊర్లోనే నేను ఎందుకు పుట్టాను, ఫలానా గ్రామంలోనే నేను ఎందుకు పుట్టాను, నేనేం చేస్తున్నాను, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నా జీవిత గమ్యం ఏంటి అని ఏ రోజైనా మనకు ఆలోచనలు వచ్చినాయా? ఆలోచించండి. వచ్చినాయి అంటారా? అసలు జీవితం అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి మనోళ్ళు? తిన్నామా, తాగామా, పడుకున్నామా, తెల్లారిందా, ఉదయాన్ని లేచామా, పనికి వెళ్ళామా, లేకపోతే పిల్లల్ని కన్నామా, నలుగురితో పాటు మనం బ్రతికేస్తున్నామా, అంతవరకే మనం ఆలోచించుకుంటున్నాం. ఒక భక్తుడు తన జీవితం గురించిన ప్రణాళిక తనకే తెలియదు. ఒక భక్తుడికి, ఆ భక్తుడికి తన గురించిన తన యొక్క జీవిత విధానం ఏంటో తనకి తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతూ, ఆ ప్రవక్తతో మాట్లాడుతూ ఒక మంచి మాట్లాడుతున్నాడు. ఒక మంచి మాట ఏంటి ఒకసారి చూడండి, మరలా ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యెహోవా వాక్కు, సౌండ్ చూడు తమ్ముడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. ఎవరు ప్రత్యక్షమయ్యారట? ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో కూడా మాట్లాడాలి అని అనుకుంటే మనం ఏం చదవాలి? బైబిల్ బాగా చదవాలి. మీరు బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు, చదువుతున్నప్పుడు వాక్యముతోటి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మాట్లాడుతూ ఉంటాడు. మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. న్యూస్ పేపర్ చదవండి మీరు, లేకపోతే ఏదైనా పుస్తకం చదవండి. ఆ పుస్తకం మీతో మాట్లాడదు, సమాచారం మాత్రమే అందిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. ఒక న్యూస్ పేపర్ చదవండి, న్యూస్ పేపర్ ఏం చెప్తుంది? వార్తలు చెప్తుంది.
కానీ బైబిల్ చదివితే బైబిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో, మన మనసుతో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూ ఉంటాడు. ప్రవక్త గారికి దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా వాక్కు. వాక్కు అంటే శబ్దము లేదా మాట. దేవుని యొక్క స్వరం ఎవరితో మాట్లాడుతుందంట? దేవుని యొక్క వాక్కు. ఈరోజు ప్రియులరా జాగ్రత్తగా వినండి, దేవుడు చాలా విలువైన సంగతులు మనతో మాట్లాడబోతున్నాడు. అది మీరు మనసు పెడితే మీకు బాగా అర్థమవుతుంది. మీరు మనసు పెట్టి మీరు ఆలోచిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ మనసు పెట్టకపోతే, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఆ సబ్జెక్ట్ అన్నది ఎక్కదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఏం మాట్లాడుతుంది? దేవుడే, సాక్షాత్తు దేవుని యొక్క వాక్యే ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతుంది? చూడండి ఏమని మాట్లాడుతుంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, గర్భములో నుండి నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా గారు దేవుడు మాటలు ప్రత్యక్షమయ్యి తను భక్తుడుగా కొనసాగిపోతున్నాడు. అతడు దేవుడి సన్నిధిలో యథార్థంగా వెళ్ళిపోతున్నాడు. ఆయన పనేదో ఆయన చూసుకుంటూ దేవుని సన్నిధిలో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇదిగో, నువ్వు పుట్టక ముందే నీ గురించి నేను ఎరిగాను నిన్ను. ఇప్పుడు పుట్టిన తర్వాత వారేంటో మనకు తెలుస్తుందా? పుట్టక ముందు మనకు తెలుస్తుందా? అసలు యాక్చువల్గా మనసుల గురించి పక్కన పెట్టండి. దేవుడికి ఏం తెలిసిపోయిందంట? పుట్టక ముందే ఎవరు మనసు చూసేశాడట? పుట్టక ముందే దేవుడు ఎవరు మనసు చూసేశాడు? ఇర్మియా గారు మనసేంటో, ఇర్మియా గారు ఎలా బ్రతుకుతారో, ఇర్మియా గారి విధానం ఏంటో పుట్టక ముందే భవిష్యత్తు ఎవరు చూసేశారు? దేవుడు చూసేశాడు. దేవుడు చూసి ఏమన్నాడంటే, జనములకు ప్రవక్తగా నిన్నేం చేశాను? నియమించాను. అంటే పుట్టక ముందే ప్లానింగ్ వేసేసుకున్నాడు. ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మనం ఎలా ప్లానింగ్ వేసుకుంటాం? రూమ్లు ఎక్కడుండాలి, హాల్ ఎక్కడుండాలి, ఒక స్థలం మనం ఎప్పుడైతే ఉంటుందో, ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ప్లానింగ్ మన ఇష్టం, ఎలా కట్టుకోవాలో మన ఇష్టం, అవునా కదా? అలాగే దేవుడు ఒక ప్లానింగ్ వేసుకున్నాడంటే ఎవరి పట్ల? ఇర్మియా గారి పట్ల ప్లానింగ్ వేసుకుని అంటున్నాడు, ఇదిగో నీ జన్మ ఒక కారణం ఉంది. నువ్వు పుట్టావంటే తినడానికో, లేకపోతే త్రాగడానికో, లేకపోతే సరదాగా తిరగడానికో, ఈ లోకంలో కలిసిపోవడానికో, మనకి నచ్చినట్టుగా మనం జీవించడానికో మనం పుట్టలేదు. అక్కడ ఇర్మియా గారితో కూడా మాట్లాడుతూ, నిన్ను ప్రవక్తగా నియమించాను. జనాలకు ఎలా నియమించాను నిన్ను? ఇర్మియా గారిని ప్రవక్తగా నియమించాను. ఎందుకు ప్రభువా ప్రవక్తగా నియమించావు అని అంటే, కిందకు వచ్చేటప్పటికి ఇంకా మాట్లాడుతున్నాడో చూద్దాం. కిందకు వచ్చేసరికి ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడో. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకెలాగు సెలవిచ్చాను? నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపివారి అందరి యొద్దకు నీవు పోవలను, నీకాజ్ఞాపించిన సంగతులు చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇర్మియా గారి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామనంటే, మన జీవితాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇర్మియా గారికి దేవుని చిత్తం ఏంటో అన్నది దేవుడు మాట్లాడితే గాని ఇర్మియా గారికి తెలియదు. ఇప్పుడు ఇర్మియా గారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను కొన్ని సంగతులు చెప్తాను, ఆ సంగతులు ఎవరికి చెప్పాలి? నువ్వు ఎవరికి చెప్పాలి? జనాలకి చెప్పాలి. ఎవరికే? ఎలాంటి వారికి దేవుడు మాటలు చెప్పాలి? ఇంతకే ఆయన ఎంత వయసు ఆయనకి? బాలుడట. ఎవరో? బాలుడు.
బాల్య వయసు అంటే ఇంచుమించు బాలుడు అని ఎవరిని అంటామనంటే బాలికల పాఠశాల, బాలుర పాఠశాల. అక్కడ ఏ వయసు నుంచి ఏ వయసుకుంటారో 6th నుంచి 10th వరకు బాలుర పాఠశాల అంటారు. 10th దాటితే కాలేజ్. 10th దాటేటమ్మా కాలేజ్. ఇంచుమించు యవ్వన వయసులోనికి అడుగుపెట్టే వయసులో దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పండిపోయిన పండితులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. కానీ ఎవరికి ప్రత్యక్షమైందంట? ఇర్మియా గారికి ప్రత్యక్షమయ్యి, బాబు ఇదిగో నా కుమారుడా, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, నిన్నెప్పుడు నియమించుకున్నానో తెలుసా? తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే. తల్లి గర్భంలోనట ఇర్మియా గారు ఉన్నారట. ఇర్మియా గారి కంటే ముందు ప్రణాళికలు ఎవరు రచించేసుకున్నారో? ఏ రోజు ఎలా ఉండాలి నా కుమారుడు ఎలా భక్తి చేయాలి, నా కుమారుడు నా నామాన్ని ఎలాగా కీర్తిని ప్రకటించాలి అని ప్రతి విషయాన్ని కూడా దేవుడు రచించేసుకున్నాడంట. రచించేసుకున్నాడు ఎప్పుడు? తల్లి గర్భంలో. ఎన్ని మాసాలు ఉన్నాడో? 9 మాసాలు. ఈరోజు కూడా ఇర్మియా గారే తల్లి గర్భంలో నిర్మించబడ్డా? మనం కూడా నిర్మించబడ్డామా? అమ్మ కడుపులో ఎలా వచ్చామమ్మా మనం? అమ్మ కడుపులో నుండి ఎలా వచ్చాం? 9 నెలలు ఉన్నాం. అమ్మ కడుపులో ఎన్ని నెలలు ఉన్నాం? చిన్న నలుసుగా ప్రారంభమవుతున్న ఈ మానవ జీవితం, ఆ నలుసు కంటే ముందే ఆయన ప్రణాళిక ఉంది. ఆ నలుసులో నుండి కణ విభజన జరిగి మనము కణ విభజన జరిగింది. 10 వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా కణ విభజన జరిగింది. కణాలు విభజించబడ్డాయి. కణాలు విభజింపబడి చిన్న చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న నోరు, చిన్న చిన్న చేతులు, చిన్న కాళ్ళు, అవయవాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నిర్మిస్తున్నాడట. ఎవరి గర్భంలో? మీరు బాగా గమనించండి. వివాహమైన దంపతులకి చాలా మంది బహుమతులు ఇస్తారు. ఫ్రిడ్జ్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏసీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టేబుల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకా ఏమిస్తారో చాలా ఉన్నాయి, బంగారం, కానుకలు. కానీ గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? ఇప్పుడు దేవుడు ఎందుకంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు చెప్పండి? గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? ఇది ఎవరు ఇవ్వలేరు. ఎవరిస్తారు? ఇప్పుడు 9 నెలల్లో నిర్మిస్తున్నాడు. నిర్మాణం అంటున్నాడు. నిర్మాణం అంటే పాకని నిర్మాణం అని అనరు ఎవరు. దేన్ని అంటారు నిర్మాణం అని? అంతస్తులు, ఒక ఫ్యాక్టరీ, భారీ భారీ నిర్మాణాలు. 9 నెలల్లో దేవుడు నిర్మాణం చేస్తున్నాడట. చూడండి, ఈరోజు గమనించండి. ఒకరి కళ్ళు, మీ కళ్ళు వేరు, నా కళ్ళు వేరు, మీ చేతులు వేరు. అందరి ఏలు ముద్ర ఒకలా ఉంటుందా? కవల పిల్లలు మొఖాలు వేరేగా ఉంటాయి, చేతులు వేరేగా ఉంటాయి, కళ్ళు తేడాగా ఉంటాయి, ఇంకా వేలు ముద్రలు కూడా తేడా ఉంటాయి. ఒకసారి మీకు ఒక పన్ని విషయం చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ అప్పట్లో ఇవి ఉండేవి కాదు కదా, థమ్స్ కట్ట ఉండేవి కాదు, కళ్ళు చూడటం ఇవేమి ఉండేవి కాదు. అప్పుడు రేషన్ కార్డులు ఎలా రాసేసుకునేవారు? చచ్చిపోయిన వాళ్ళు కూడా, చచ్చిపోయిన వాళ్ళు పేరు చెప్పి ఎన్ని సంవత్సరాలు తిన్నారో మన వాళ్ళు. అప్పుడు చచ్చిపోయింది ఇంకా బతికే ఉంటది. ఎప్పుడు? రేషన్ కార్డులో బతికించారా లేదా గతకాలంలో? ఎప్పుడు? ఈ టెక్నాలజీ లేనప్పుడు ఏం చేశారు? చచ్చిపోయిన వాళ్ళని అలాగే ఉండిచ్చారు. పెళ్ళి అయిపోయి కాపురం పిల్ల వెళ్ళిపోయినా అక్కడ రేషన్ తీసేసుకునేది ఆవిడ, ఇక్కడ రేషన్ తీసేసుకునేది. వాళ్ళకే లాభమే, వీళ్ళకే లాభమే, చచ్చినా లాభమే, బతుకున్నా లాభమే. అయితే కొంతకాలానికి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ ఆధార్ లింకులు ఎప్పుడైతే వచ్చేసినాయో, వచ్చేసిన తర్వాత ఈ బాగోతాలు బయటపడ్డాయి. ఎప్పుడు?
అమ్మ ఏలుముద్రై అనగా ఏలుముద్రై కానీ ఇంకో నీకు పలానా చోట ఉంది, నీకు క్యాన్సిల్ అవుతుంది, అక్కడ క్యాన్సిల్ చేసుకుని నువ్వు ఇక్కడికి రా అన్నారు. ఒక పెద్ద విషయం చెప్తున్నాను. ఒక ఆయన ఫ్యామిలీతో వెళ్ళాడంట. ఎక్కడికే? రేషన్లో ఫోటోలు కట్ట తీయించుకోవటానికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి ఏం జరిగింది అంటే ఈయన కళ్ళు పెట్టగానే వేరే వాళ్ళ ఫోటో వచ్చిందంట. అంటే ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఈయనకి? 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంతకీ ఎవరికి తెలియదు? భార్యకి తెలియదు. భార్య చూసి టన్ అయిపోయిందంట. గొడవ ఎక్కడ? ఆ ఆధార్ కార్డులు కాడ. మనకు ఆధార్ కార్డులకు ప్రత్యేకించి ఒక సెంటర్ ఇచ్చేవారు మనకి. ఈ సేవ మీ సేవ ఏదో ఒకటి, ఏదో సేవ. ఇప్పుడు అవన్నీ మనకి ఐడియా లేదు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే తంబేశాడో, తంబేసిన వెంటనే ఏమొచ్చేసిందంటే ఆ కళ్ళు ఎప్పుడైతే పెట్టాడో ఇంకో ఫ్యామిలీ ప్రత్యక్షమైంది. ఈయన వెనకాల ఈయన పక్కన ఇంకొకళ్ళు ఉన్నారట. పెద్ద గొడవ అయింది. ఈ ఏలు ముద్రలు సాక్ష్యం చెప్తున్నాయి, ఈ కళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. అంటే చూడండి, దేవుడు ఈరోజు కోటాను కోట్ల మంది పుడుతున్నారు. ఆయన జ్ఞానం ఏ జ్ఞానం అండి? ఆయన ఎంత మహాజ్ఞానం కలిగిన వాడండి. ఒకసారి ఆలోచించండి. ఆయన జ్ఞానం అపరిమితమైనదట. ఆయన జ్ఞానం, ఆయన ఎంత జ్ఞానవంతుడు అని అంటే ఈరోజు ఆదాము మొదలుకొని నేటి వరకు ఎన్ని కోట్ల మంది ఉంటారో? ప్రస్తుతానికి 800 కోట్ల మంది పైనే జనాభా ఉన్నారు. ఎన్ని కోట్లు? మరి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది కోట్ల మంది ఉంటారు? కోటాను కోట్ల మంది వేలు ముద్రలు ఒకటి కావు. కోటాను కోట్ల కళ్ళు వేరు. ఇంకో విషయం ఏంటంటే మనకున్న వాసన, స్మెల్. ఇప్పుడు నా స్మెల్ వేరు. ఎప్పుడైనా స్మెల్ వచ్చిందా? వచ్చిందండి. చెమట గుంపు వచ్చిందంటారా? చెమట గుంపు కాదు. మీరు ఎప్పుడైనా సరే పోలీసు డాగ్స్ ఉంటాయి. ఒకవేళ నా షర్ట్ కానీ లేకపోతే ఏదైనా నా జోడు కానీ ఒకవేళ దానికి విడిచిపెడితే డైరెక్ట్గా వచ్చి ఎవరి దగ్గరికి వస్తుంది? నా దగ్గరికి వస్తుంది. మీరైతే మీ దగ్గరికి వస్తుంది. అలాగా కొంతమంది దొంగలను కూడా ఏం పట్టుకున్నాయి? కుక్కలు కొంత దొంగలను కూడా పట్టుకున్నాయి. అంటే ఒక్కొక్కరి బాడీకి కూడా ఏముంది? స్పెషల్ ఉంది. కళ్ళు వేరు, అలాగే వేలుముద్రలు వేరు, మన స్కిన్కున్న ఏవైతే ఉన్నాయో స్మెల్ కూడా వేరు. ఏమండి, కోటాను కోట్ల మంది ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడంటే మహానిర్మాణం చేస్తున్నాడంట. ఎక్కడ? తల్లి గర్భంలో. అంటే ఎవరికి వాళ్ళే ప్రత్యేకమా? మీకు మీరే ప్రత్యేకం, నాకు నేనే ప్రత్యేకం. మరి దేవుడు ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడు మన పట్ల? దేవుడు మనల్ని ఎందుకని ఇంతలా ప్రేమిస్తున్నాడు? 9 నెలల్లో తల్లి గర్భంలో ఉండి ఉమ్మడింట్లో దేవుడు మనల్ని కాపాడి బయటికి తీసుకొచ్చి దేవుడు ఈ సృష్టిలో మనల్ని ఉంచి మన మంచి చెడ్డ చూస్తున్న దేవుడు, ఉదయాన్నే సూర్యుడిని రప్పిస్తున్న దేవుడు, మరలా రాత్రి వేళ చంద్రుడిని రప్పిస్తున్న దేవుడు. ఆయన ప్రణాళికలేటండి. సృష్టిలో మానవుడి కొరకు, నీ కొరకు, నా కొరకు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాడో తెలుసా? మనం పుట్టక ముందే ఏం చేశాడనంటే సృష్టిని చేశాడు. మనం పుట్టక ముందే ఏం చేశాడు? ఆయన ప్రణాళికలు అర్థం చేసుకోండి దయచేసి. మరి బైబిల్ చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడి ప్రణాళిక అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మానవుడు పుట్టక ముందే ఏం చేసేసాడు? సృష్టిని చేశాడు, జీవరాశిని చేశాడు. 7వ దినములాగా అన్ని ఏం చేసేసాడు? చివరిని ఎవరు వచ్చారు? 6వ దినాన మనుషులు వచ్చారు. మనుషుల కంటే ముందు ఏం చేసేసాడు చెప్పండి? జంతువులు ముందు పెట్టేశాడు, పక్షులను ముందు పెట్టేశాడు. ఏమండి, ఈ సృష్టిలో ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ చేసి ఇంత గొప్ప ప్రణాళిక ఎందుకు చేశాడు? నాకు అప్పుడప్పుడు ఒక విచిత్రం కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ఆలోచిస్తే బాగా అర్థమవుతాయి మనకి. బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఏముండాలంటే మంచి మంచి ఆలోచనలతో మనం బైబిల్ చదవాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సూర్యుడు సరిపోతాడో, చంద్రుడు సరిపోతాడో? పగలు వినవటానికి సూర్యుడు సరిపోతాడో, రాత్రి వెనులేవటానికి చంద్రుడు సరిపోతాడు కదా. మరలా కోటాను కోట్ల నక్షత్రాలు ఎందుకు చేసినట్టు ఆయన? ఏ రోజైనా ఆలోచించామా? ఆలోచించాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇదే మన జీవితం.
దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క ప్రణాళికలు, మానవాళి పట్ల ఆయన ఎంత ప్రణాళికలు కలిగి ఉన్నాడో మీ పట్ల నా పట్ల అనే ఒక భక్తుడితో మాత్రం మనతో మాట్లాడుతున్నాడో, ఆయన ద్వారా మనతో మాట్లాడుతున్నాడో. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఏమని అంటున్నాడు ఆయన చూడండి. వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను. అక్కడ మీ పేరు రాసుకోండి. అది ప్రవక్త గారు కదా అంటే అవును, ప్రవక్త గారికే. చివరికి ఎవరి దగ్గరికి వెళ్తాం? చివరికి నీ దగ్గరికి నా దగ్గరికి మెసేజ్ వస్తుంది. ఈరోజు నీకు ఈ విషయం అర్థమైతే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతావు. ఈరోజు ఈ విషయం నీకు అర్థమైతే నీ ప్రత్యేకత ఏంటన్నదే నువ్వు అర్థం చేసుకుంటావు అని చెబుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు బాలుడైన ఇతని దగ్గరకు వచ్చేస్తే ఇతను ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు చూడండి, ప్రార్థనకు రమ్మంటే ఏం చేస్తూ ఉంటారో? తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈయన కూడా, ఈ భక్తుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని. ఏమంటున్నాడంట? ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే మాట్లాడేదో వెంటనే కంగారు వచ్చేసింది. ఎవరికే? ఈరోజు మనకు కూడా కంగారు వచ్చేస్తుంది. ఎప్పుడు? ప్రార్థనకు రమ్మనగానే ఏమొచ్చేస్తుంది? ప్రార్థనకండి వచ్చేస్తున్నాను. అంత కంగారు ఏంటి? కొంతమంది ఫోన్ చేస్తే అనుకుంటారో అప్పులు వసూలు చేసే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎవరు నెంబరు? ఏమన్నా అప్పులు అడుగుతున్నానేంటి, ఏమన్నా వడ్డీ అడుగుతున్నాను మిమ్మల్ని ఏమన్నానే భయం కొంతమందికి. ఏంటి? ఫోన్ ఎత్తుతాకు భయం. ఎందుకు? కంగారు వచ్చేస్తూ ఉంటుంది. పాస్టర్ గారు తక్కువ నొక్కేస్తూ ఉంటారు. దేవుని యొక్క ఉద్దేశం అర్థమైన వారు దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇతడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను బాలుణ్ణి, నువ్వు నన్ను పంపుతావేంటి ప్రభువా? వాళ్ళ చూస్తేనే వాళ్ళ మామూలు కాదు. ఎవరో యోధ జాతి, ఇశ్రాయేలు జాతి. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారో ప్రవక్తగా ఎందుకు నియమించుకున్నాడంటే, ఆ రోజు సమాజం పాడైపోతుంది. ఆ రోజు సమాజం ఏమైపోతుంది? పాడైపోయింది, పూర్తిగా పాడైపోయింది. ఎంత పూర్తిగా పాడైపోయిందంటే, ఇర్మియా గారు పలుకుతున్న ఒక్కొక్క మాట ఎలా ఉంటుందో తెలుసా? గుండెలను పిండేసేలా ఉంటుంది. ఒకసారి ఇర్మియా గ్రంథాన్ని టచ్ చేయండి. మీరు ఇర్మియా గ్రంథాన్ని ఒకసారి చదవండి, మనసు పెట్టి చదవండి. నిజంగా చదివితే దేవుడు మనసేంటో మనకు అర్థమవుతుంది. ఇర్మియా గారు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట కూడా దేవుడి యొక్క ఆవేదన ఏంటో అతను మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా? ఇర్మియా గారిని ఏమన్నారంటే విలపించే ప్రవక్త అన్నారు. ఇర్మియా గారిని ఏమన్నారు అంటే ఏడ్చేవాడట ఇర్మియా గారు. ఎవరిని చూసుకుని? ఆ ప్రజలు చేస్తున్న భయంకరమైన కార్యాలు చూసి ఏడ్చేవాడట, కన్నీరు కార్చేవాడట, గుండెలు బాదుకునేవాడట. అరే బాబు, మీ బ్రతుకులు మార్చుకోండ్రా అని గుండెలు బాదుకునేవాడట. కొన్నిసార్లు కొట్టడం కూడా జరిగింది. ఎవరినే? ఇంకో విషయం చెప్పమంటారా? ఇర్మియా గారు ఎవరికి నచ్చట్లేదు ఆ రోజుల్లో. ఎందుకు నచ్చట్లేదండి? ఈరోజు యథార్థంగా మాట్లాడితే కొంతమందికి నచ్చం. ఎందుకు నచ్చం? అమ్మా, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు బిడ్డ అంటే ఎలా ఉంటుంది? ఆశీర్వదించబోతున్నాడు బిడ్డ, రా బిడ్డ, దేవుని సన్నిధికి రా బిడ్డ. నీ అప్పులు బాధలు ఈ క్షణమే అనేటప్పటికి అయ్యి బాబోయ్, ఈ దైవ సేవకుడు వచ్చినట్టు దరిద్రుడు ఎంట్రా బతుకన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? దరిద్రుడు ఆ బతికేంట్రా, ఆ బతుకు, ఆ పాపం బతుకు విడిచిపెట్టు అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? నచ్చుతారా? ఆ రోజుల్లో యాజకులు ఉన్నారు, ఆ రోజు దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ప్రజలు నశించిపోతుంటే, ప్రజలు పాపంలోనికి వెళ్ళిపోతుంటే, ప్రజలు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోతుంటే, ప్రజలు నశించిపోతుంటే ఇర్మియా గారు ఏడుస్తున్నారు. కొంతమంది మాత్రం ఏం చేస్తున్నారంటే
ఆవదం పోస్తున్నారు. ఎవరికే? ఇర్మియా గారిని కొట్టడానికి సిద్ధపడ్డారు, ఇర్మియా గారిని చంపడానికి సిద్ధపడ్డారు. కానీ ఇర్మియా గారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడనంటే పాడైపోతున్న సమాజాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు? ఆయన బాగు చేయడానికి ఎన్నుకుంటున్నాడు. ఈరోజు నీ జన్మ నా జన్మ కూడా ఎందుకో తెలుసా? తల్లి గర్భంలో నిన్ను నన్ను ఎందుకు చేశాడో తెలుసా? ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈరోజు కారణం లేకుండా నువ్వు పుట్టలేదు, కారణం లేకుండా నేను పుట్టలేదు. తినడానికి, త్రాగడానికి, దొరలడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించలేదు. ఎందుకు దేవుడు పుట్టించాడు? ఎందుకు దేవుడు పుట్టించాడు? ఈయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యో నేను ఎవరినే? ఇదే సందర్భం తప్పించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అందులో మనకు మోషే గారు కూడా కనబడతారు. మరలా ఇక్కడికి వద్దాం. మోషే గారి సందర్భం చూడండి. మోషే గారు నిర్గమకాండం 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి. చూడండి, ఇక్కడ మోషే గారిని కూడా దేవుడు ఒక కారణంతో పుట్టించాడు. ఇశ్రాయేలు నాయకుడుగా అనేక మందిని కనాను దేశం నడిపించటానికి, ఐగుప్తు బానిసత్వం నుండి కనాను దేశం నడిపించటానికి ఒక గొప్ప నాయకుని పుట్టించాడు. ఆ గొప్ప నాయకుడు ఎవరు? మోషే గారిని పుట్టిస్తే మనకు తెలుసు, చరిత్ర మనకు తెలుసు. చరిత్ర నేను మాట్లాడతలేదు కానీ అక్కడ సందర్భం మాట్లాడుతున్నాను. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? నాకేం రాదు ప్రభువా, నోటి మాంద్యం. ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఇప్పుడు కదండి, ఇప్పుడు వద్దండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామమ్మా చర్చికి? ప్రార్థన చేయమని అడిగాం అనుకోండి, ఏం చేస్తూ ఉంటారో? ప్రార్థన చేయమంటే తప్పించుకుంటారో, పాటలు పాడమంటే తప్పించుకుంటారు, వాక్య పఠనం చదవనంటే తప్పించుకుంటారు. ఎందుకంటే సిగ్గు. ఎందుకు చెప్పండి సిగ్గు? ఈ నాయకుడికి అప్పగించబడుతున్న భారం చిన్న భారం కాదు. ఐగుప్తు బానిసత్వం నుండి ఎక్కడికి నడిపించాలి? కనాను దేశానికి నడిపించాలి. ఆ కనాను దేశాన్ని నడిపించటానికి దేవుడు ఎన్నుకుంటే, అయ్యో ప్రభువా, నాకేంటి? నోటి మాంద్యం. నేను మగవాళ్ళని, గుడ్డివారిని అందరినీ నేనే పుట్టించాను, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను, నీ నోటికి తోడై ఉంటాను అన్నప్పుడు మరలా ఇంకో మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానిని పంపుమనగా ఆయన మోషే మీద కోపబడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలనని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. కోపపడ్డాడంటే ఎవరి మీద? మోషే మీద కోపం వచ్చిందని. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎవరైతే గుర్తించరో దేవుని కోపం వారి మీద ఉంటుంది. ఎవరైతే వారి యొక్క బ్రతుకు పరమార్థాన్ని గుర్తించరో, ఎవరైతే సృష్టించిన సృష్టికర్త యొక్క మనసును గుర్తించరో, దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కోపపడతాడు. ఎందుకంటే ఆయన అంత పెట్టుబడి పెట్టాడు చెప్పండి. ఈ సృష్టిని చేయాల్సిన పనేముంది? ఈ విశాల ఆకాశాన్ని సృజించాల్సిన పనేముంది? భూమి కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవాడైనటువంటి సూర్యుడిని చేయవలసిన పనేముంది? ఈరోజు మనకు ఒక కుటుంబం ఇవ్వాల్సిన పనేముంది? మనకి గాలిని ఇవ్వాల్సిన పనేముంది? వెలుగునివ్వాల్సిన పనేముంది? వెన్నెలనివ్వాల్సిన పనేముంది? ఎందుకని అంత ప్రయాసపడుతున్నాడు దేవుడు? చివరికి యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టవలసిన పరిస్థితి ఎవరి గురించి వచ్చేసింది? మన గురించి వచ్చేసింది. ఎంత ప్రయాసపడుతున్న దేవుడు మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఏ రోజన్నా ఆలోచిస్తున్నామా? బైబిల్ చదువుతున్నప్పుడు, దేవా నన్ను ఎందుకు పుట్టించావని ఏ రోజన్నా అడిగావా? నా బ్రతుకు పరమార్థం ఏంటి ప్రభువా అని ఏ రోజైనా ఆలోచించావా? నేను పుట్టాను, నేను ఎలాగ చచ్చిపోవాలా? నేను పుట్టాను, నా బ్రతికి ఇంతేనా?
ఇదేనా నా బ్రతుకు? చచ్చిపోయేటప్పుడు ఏడుస్తా ఏడుస్తా చచ్చిపోవాలా? నా బిడ్డలు బాధపడుతూ ఉంటే నేను వారిని చూస్తూ, వారు నన్ను చూస్తూ, ఇలాగే నేను కాలం గడిచి నేను ఈ కాల గర్భంలో నేను వెళ్ళిపోవాలా? ఏంటి ప్రభువా నా బ్రతికేంటి? నన్ను ఎందుకు పుట్టించావు? అసలు నా పట్ల ప్రణాళిక ఏంటి? ఏ రోజైనా ఆలోచించామా? లేదండి. ఈరోజు మానవుల పరిస్థితి ఎలాగుందంటే స్వార్థపరులైపోయారు. దేవుడి దగ్గర కూడా ఎందుకు వస్తున్నారనంటే, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే కేవలం అవసరాల నిమిత్తం వస్తున్నారంటే. ఇది చాలా తప్పు. అడుగు తప్పులేదు. దేవుడు ఏదైనా చేయగలిగిన ఆయన చేయడని నేను అంటలేదు. మనకు కాకపోతే ఇంకెవడికి చేస్తాడైనా? మనకు కాకపోతే ఇంకెవడికి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడైనా? కాకపోతే వచ్చేవారు స్వార్థంతో వస్తున్నారు తప్ప దేవుడి యొక్క ఉద్దేశం తెలుసుకోవట్లేదు. ఎందుకు పుట్టామో తెలుసుకోవట్లేదు. నచ్చినట్టుగా జీవిస్తూ సన్నిధికి వస్తూ, నచ్చినట్టుగా జీవిస్తూ సన్నిధికి వస్తూ, నచ్చినట్టుగా తిరుగుతూ, నచ్చినట్టుగా తాగుతూ, అప్పుడప్పుడు దేవుని కాపాడుతూ. అండ్ కొంతమంది అయితే ఫ్లయింగ్ కిస్లు ఇస్తారు. ఫ్లయింగ్ కిస్ అంటే ఏంటి? రోడ్డు మీద చచ్చి కాపాడగానే భక్తి వచ్చేద్దలకి ఎలాగెలాగలాగ అంటారు. ఏంటో మరి మంత్రం అది? ఏంటి మంత్రం? పిత పుత్ర పవిత్రాత్మనామన ముద్దాడేహారు అంతే. ఎవరికే? దూరం నుంచి ఒక ముద్దాడేహారు. ఎంత దారుణం అండి! ఏమర్థమవుతున్నాడండి దేవుడు? చచ్చికి రారేల్లో చచ్చి కాపాడని భక్తి వచ్చేది మళ్ళీ అంటారు నా హృదయంలో ఎవరున్నారండి? దొంగ. ఎవరో? గజ దొంగలకే దేవుడట ఎక్కడున్నాడట? హృదయంలో ఉన్నాడట. కానీ ఎక్కడికి రాడట? ఇది అబద్ధమా కాదు చెప్పండి. మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పెళ్ళి అయింది, కొత్త దంపతులు ఉన్నారు. మా ఆవిడ నా హృదయంలో ఉందండి, మీ ఇంటికి తీసుకోండి అన్నాడు. ఏం చేస్తాడు? శుభ్రంగా తన్నేస్తారు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? సంసారం చేయడానికి, పోషించడానికి, నీకంటూ ఒక కుటుంబం ఉండడానికి. అబ్బే లేదు, తీసుకుపోండి. మా ఆవిడ ఎక్కడుంది? నా హృదయంలో ఉంది. మా ఆవిడతో నేను సంసారం చేయను. మా ఆవిడికి నాకు సంబంధం లేదు, కానీ దూరం కట్టండి. మా ఆవిడంటే నాకు లవ్వు. మా ఆవిడంటే నా హృదయంలో ఉంది అన్నారు. ఏం చేస్తారు చెప్పండి? గజ దొంగలు ఉన్నారండి, గజ దొంగలు. దేవుడు హృదయంలో ఉంటే ఎక్కడికి వస్తావు? దేవుని సన్నిధిలోకి వస్తావు. ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడు. ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఆనాడు కూడా ఆ భక్తుడు ఏమని అంటున్నాడనంటే, నేను బాలుణ్ణి అంటున్నాడో, ఇక్కడ ఈయన అంటున్నాడో నేను నోటి మాంద్యం గలవాడని అన్నాడు. అయితే దేవుడి ఉద్దేశం భక్తుడికి అర్థమైంది. భక్తుడికి అర్థమైన తర్వాత వాళ్ళు దేవుని పనిలో ఉన్నతమైన స్థితిలో మనకు కనబడుతున్నారు. చూడండి, అతను పరిచర్య ఇంకా ఎలా చేయగలిగాడు? నిజంగానే అతనికి అప్పగించబడిన పరిచర్యను ఒకసారి మనం చూస్తే, ఒకసారి మనం చూద్దాం. వచ్చేయండి ఒకసారి ఇర్మియా గ్రంథానికి వచ్చేయండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూస్తేనండి, నిజంగానండి చెంప మీద కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటాడో. ఎవరు మాట్లాడమన్నారు ఇంతకేనే? పాడైపోతున్న సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మనం పుట్టాం. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఒక సహోదరుడా, సహోదరి, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అన్న, జాగ్రత్తగా ఆలోచించండి. మన పుట్టుక పరమార్థం ఏంటంటే పాడైపోతున్న సమాజాన్ని ఏ మార్గంలో నడిపించడానికి? దేవుని మార్గంలో నడిపించడానికి, మంచి మార్గంలో నడిపించడానికి మనమంతా పుట్టాం. వాళ్ళతో మనం కలిసిపోవటానికి కాదు, వాళ్ళతో మనం కలిసి త్రాగటానికి కాదు, కలిసి చిందులేయడానికి కాదు, కలిసి పాప పనులు చేయడానికి కాదు. మనం ఎందుకు పుట్టాం? మనకి దేవుడు ఎందుకని మనల్ని నిర్మించుకున్నాడో, తల్లి గర్భంలో నిర్మించుకుని ఇంతవరకు మనల్ని కాచి కాపాడుతూ వస్తున్నాడో అనంటే, మంచి మాటలు మనం సమాజానికి చెప్పి సమాజాన్ని ఎవరి వైపుకు నడిపించాలి? దేవుని వైపు నడిపి. ఈరోజు సమాజం బాగుందంటారా? సమాజం పాడైపోతుంది. ఎవరు నచ్చినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమాజానికి దేవుని మాటలు చెప్పకపోతే కుటుంబాలు బాగుంటాయి చెప్పండి? ఈరోజు నిజంగానండి దేవుణ్ణి నమ్ముకుంటే కుటుంబం ఎంత బాగుంటుందో చెప్పండి? ఈరోజు మన కుటుంబాలకు మనకు నిదర్శనం కాదా? ఈరోజు వ్యసనాలు దూరంగా ఉండి, భార్యను ప్రేమిస్తూ, భార్య భర్తను ప్రేమిస్తూ, భార్యాభర్తలు ఇద్దరూ కూడా వారికి పుట్టిన పిల్లలను ప్రేమిస్తూ, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తూ, దేవుడు మన మధ్యలో ఉండి శాంతి, సమాధానము, నెమ్మది, ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం మనం కలిగి ఉండి, మనం అనేకులకు మాదిరిగా ఉంటూ 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తున్నామనంటే అది దేవుడిచ్చిన గొప్ప కృప. ఈరోజు నువ్వు నేను ఎందుకు పుట్టామనంటే, మెయిన్గా ఈ పాపపు లోకంలో మనం ఉండకూడదు,
దీని నుండి మనం ప్రత్యేకించుకోవాలి. మనము దీనిలో నుండి రక్షణలోనికి రావాలి. మన గత జీవితాన్ని విడిచిపెట్టాలి. నూతనమైన జీవితంలోనికి మనం వచ్చి ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడాలి. ఇతన్ని ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఎవరితో చెప్పమంటే నువ్వేం చేయాలి? ఇర్మియా ఏం చెప్తే అది చెయ్యాలి. ఇర్మియా ఇదిగో పలానా వాడి దగ్గరికి వెళ్ళి పలానా మాట చెప్పంటే పలానా మాట చెప్పాలి. చూడండి, ముస్తాబ్ అయిపోతారండి. ముస్తాబ్ అందంగా అలంకరించబడతారు. ఎందుకంటే వరుడి యొక్క చూపు ఎవరి మీద ఉండాలి? అందుకేనండి అక్కలో చెల్లెళ్ళు ఉన్నా ఏం చేస్తారో తెలుసా? ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందని అంటే, అక్కని చూస్తాకు చెల్లిని చేసుకుంటారంటాడు ఒక్కొక్కడు. ఉంటారు కొంతమంది. చెల్లిని చూస్తాకు వచ్చి ఇంకో చిన్న చెల్లి ఉందనుకోండి, ఆలన చేసుకుంటానంటారు. అందుకనే పెద్దలు కొన్ని జాగ్రత్తలు పడతా ఉంటారు. లేదు నేను అమ్మాయి అనుకోలేదు, ఆ అమ్మాయి అనుకుని మాట మార్చేస్తారని. అందుకనే ఆ చుట్టుపక్కల ఎవరిని కూడా పెళ్లి కొడుకు ప్రత్యేకంగా కనబడతాడో, పెళ్లి కూతురు విషయంలో అయితే చెప్పుకోగలదండి. నిజంగానండి ఆడవాళ్ళు చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అండి? నిజంగానండి మా ఒంటి మీద ఏముండదండి. ఏముంటుంది చెప్పండి? వివాహం అయిపోయిన కొంతకాలానికి నెత్తి మీద బట్టతలు తప్ప ఏముండదు. నిజం. మీ దగ్గర ఏముంటాయి? చెవులీలు, ముక్కు గమ్ములు, ఇంకా నెక్లీసు. వడ్డానం ఏం లేదు కదా. ఇప్పుడు వడ్డానాలు చేసుకునే స్థితి లేదండి, పక్కన పెట్టండి. ఇంకా చేతులకి ఏముంటాయి? గాజులు, ఉంగరాలు, మళ్ళీ ఏంటిది గోల్డ్ గేటి, గోల్డ్ రంగు. నిజంగానండి మగోడు ఏదో పెద్ద అనుకుంటాడు కానీ మా దగ్గర ఏముంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? అలా అనకంటే మా ఆయన ఎప్పుడో బంగారం బ్యాంకులో పెట్టాడు అంటారా. సర్లే, అవన్నీ తర్వాత విషయాలు. ఇప్పుడు పెండ్లి కుమారి అట వడ్డానాలను లేకపోతే ఆభరణాలను ఏం చేసుకుంటుందట? మర్చిపోతుందా? ఎంత శ్రద్ధగా ఉంచుకుంటుంది. ఇప్పుడు బంగారము కంటే విలువైన వాడు దేవుడు. ఆ దేవుణ్ణట ప్రజలు ఏమైపోయారు? ఎలాంటి ఉపమానాలు మాట్లాడుతున్నాడండి ఇర్మియా గారు. ఇర్మియా గారిని ఎందుకు పుట్టించుకున్నాడు దేవుడు? పాడైపోతున్న సమాజాన్ని, నశించిపోతున్న ఈ సమాజాన్ని రక్షించడానికి పుట్టిన ఒక గొప్ప ప్రవక్త. నిజంగా ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో కన్నీళ్లు కార్చాడు. ఎందుకు పుట్టించానో చెప్తున్నాడు. ప్రారంభంలో చెప్తున్నాడు, ఇదిగో అందరిలా బ్రతకడానికి కాదు నిన్ను పుట్టించింది, నిన్ను ఒక గొప్ప ప్రవక్తగా నేనేం చేశాను? పుట్టించాను. నేను బాలున్నాను అనుకో, ఇదిగో నీకు ఈ పని అప్పగిస్తున్నాను, నా పనిలో నువ్వు నమ్మకంగా ఉండని చెప్పేసేసి దేవుడు ఏం చేశాడనంటే ఇర్మియా గారిని ప్రవక్తగా నియమించాడు. మరి మనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో అధ్యాయాల్లో చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ మెయిన్ విషయం ఏంటంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇర్మియా గారిని నిర్మించిన దేవుడే నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో నిర్మించాడు. ఇర్మియా గారికి 4 చేతులు లేవు, ఇర్మియా గారికి 4 కాళ్ళు లేవు. ఇర్మియా గారు మనకలాగే సాదాసీదరమైన మనిషి. కానీ ఇర్మియా గారిని ఒక గొప్ప ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, ప్రజలను మంచి మార్గంలో నడిపించటానికి పుట్టించుకున్నాడు. మరి ఈరోజు నిన్ను నన్ను ఎందుకు పుట్టించుకున్నాడో ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు అడిగావా? దేవా, నన్ను ఎందుకు పుట్టించావు? నా జీవిత పరమార్థం ఏంటి? నేను ఆ కుటుంబంలోనే ఎందుకు పుట్టాను? నేను ఫలానా ఊర్లోనే ఎందుకు పుట్టానని ఏ రోజైనా మనం దేవుణ్ణి అడిగామా? అడిగామండి. మన గురించి కూడా మంచి మాటలు ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం మన గురించి ఏమని మాట్లాడుతున్నాడో దేవుడు అన్నది. ఒకసారి మనం చూద్దాం. ఎపిసిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎపిసిల్ రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు దయా సంకల్పము చెప్పున తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలా జాగ్రత్తగా వినండి. ల్యాండింగ్ ఎక్కడ దాకా వచ్చింది? స్టార్టింగ్ ఇర్మియా గారి దగ్గర నుండి, ఇర్మియా గారినే కాదు దేవుడు ఎన్నుకుంటా, ఇర్మియా గారినే కాదు ప్రత్యేకించుకుంటా, ఇర్మియా గారిని ఎన్నుకున్నాడు కరెక్టే, కానీ మనల్ని కూడా దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో పుట్టించుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక! తల్లి గర్భంలో
9 నెలలు ఎలా చేశాడండి ఆయన? 9 నెలలు ఎలాగా? నిజంగానండి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారట. ఎందుకు ఆశ్చర్యపోతారంటే ఒక చిన్న కణం, ఒకే కణం అనేక లక్షలు కోట్లు కణాలుగా విభజింపబడి ఎలా నిర్మితమవుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు కూడా మాట్లాడుతుంటాడు, నిండు చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగునో మనిషి నీకు తెలియదు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. నిండు చోలాలి గర్భమందట ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో శాస్త్ర ప్రపంచానికి కూడా ఆశ్చర్యం. ఇంకో విషయం చెప్పమంటారా? మన డెప్ప ఓపెన్ చేస్తే దీంట్లో నరాలు ఉంటాయి కదా, కొన్ని కోట్ల నరాలు ఉంటాయట. దీన్ని డెప్ప ఓపెన్ చేయాలంటే ఆడు ఎవడంటే స్పెషలిస్ట్ అయి ఉండాలి. ఆర్ఎంపీ డాక్టర్ వల్ల కాదు, ఎంబీబీఎస్ డాక్టర్ వల్ల కాదు, దాని స్పెషలైజేషన్ ఉంటాడు. ఆ స్పెషలైజేషన్ డెప్ప తీసి ఓపెన్ చేస్తేనే అతడు మాత్రమే. అంత అద్భుతమైన ఈ అవయవ నిర్మాణం ఎందుకు దేవుడు చేస్తున్నాడో నీ పట్ల నా పట్ల. మన కళ్ళు వేరు, మన యొక్క రూపం వేరు, మన వేలిముద్రలు వేరు, మన బాడీ స్మెల్ వేరు, అండ్ టోటల్ డిఫరెంట్గా. ఇంకో విషయం చెప్తున్నాను, కొంతమంది ఈరోజు బిల్డింగ్లు కడతారు. ఎలా కడతారో, అన్నదమ్ములు ఎలా కట్టుకుంటారో ఒకేలాగా ఉంటాయి. గవర్నమెంట్ కాలనీలు ఇస్తే ఎలాగుంటాయి? ఏ ఈదిలోకి వెళ్తామో తెలియదు, ఏ ఇల్లో తెలియదు. గవర్నమెంట్ కాలనీలు ఉంటాయి, ఎప్పుడన్నా మీరు చూసారా? వాళ్ళు కానీ ప్రభుత్వం కట్టించిందా? ఏ ఈదిలోకి వెళ్తున్నామో తెలీదు, ఏ కొంపకి వెళ్తున్నామో తెలియదు. పొరపాటు ఇంకో కొంపలోకి వెళ్ళి బెల్లగొట్టామనుకోండి, ఎవరండి మీరు అంటారు. బాబు ఈ కొంప కాదురా బాబు, అన్నీ ఒకేలా ఉన్నాయి అనుకుంటాం మనం. కానీ మన యొక్క రూపాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఆయన డిజైన్లు, ఆయన ఎలాంటి వాడు? ఒక ఇంజనీర్ కన్నా గొప్ప ఇంజనీర్ ఎవరో? మన దేవుడు ఒక గొప్ప ఇంజనీర్. తల్లి గర్భంలో ఎలా నిర్మించాడండి మన అవయవాలు. ఏ రోజైనా ఒకవేళ సెర్చ్ చేయండి, శరీర నిర్మాణం గురించి సెర్చ్ చేయండి. అందుకే దావీదు గారు కీర్తనాకారుడు మాట్లాడుతూ ఏమనంటాడనంటే, నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందో ప్రభువా, నువ్వు నన్ను పుట్టించిన విధం చూస్తే, తల్లి గర్భంలో నీవు నన్ను నిర్మించిన విధం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, నాకు భయం కలుగుతుంది అన్నారు. ఎవరో? దావీదు గారు. అంత గొప్ప అవయవాలను చేసిన దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఎప్పుడుదంట? ఆ ప్రణాళిక ఎప్పుడుది? సరిగ్గా చదవండి ఒకసారి, సరిగ్గా మరలాదే చదవండి. జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది. జగత్ అంటే విశ్వం. ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పుట్టక ముందే దేవుడు ఏం చేశాడట? ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడట ఆయన. ఎలాంటి ప్రణాళిక? మనము ఇర్మియా గారు ఒక కారణంతో అయితే నువ్వు ఒక కారణంతో ఉండొచ్చు, నేను ఒక కారణంతో ఉండొచ్చు. ఇక్కడ ఉన్న వారందరికీ ఒకటే కారణం కాదు. ఎలాగా అయితే మొత్తానికి ఒక సూత్రం మాత్రం ఉందే, నిన్ను నన్ను మాత్రం ఒక పని నిమిత్తం. మీకు బాగా అర్థం కావడం చెప్తాను. లైట్ ఎందుకు పుట్టిందండి? ఫ్యాన్ ఎందుకు పుట్టిందండి? కుర్చీ ఎందుకు పుట్టిందండి? నెత్తి మీద పెట్టుకోవడానికా? కరెంట్ ఎందుకు పుట్టిందండి? ఏలెట్టడానికా? ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క కారణం నిమిత్తం మనం చేసుకున్నాం. మనుషులే కారణాలతో వస్తువులను పుట్టించుకుంటే దేవుడికి కారణం లేకుండా మనం పుట్టేసామంటారా? ఈ కుర్చీ కన్నా చీప్ అయిపోయిందా మన జీవితం? ఒక కుర్చీ కూర్చోవడానికి మనం తయారు చేసుకుంటే, ఒక ఫ్యాను మనకి గాలి తిరగడానికి మనం నిర్మించుకుంటే, మనం తయారు చేసుకుంటే, ఒక బల్బు వెలగడానికి, వెలిగించటానికి ఒక బల్బుని కనిపెడితే థామస్ అల్వా ఎడిసన్. ఈరోజు నీకు నాకు కారణం లేదా? ఒక పెన్ ఎందుకు తయారు చేసుకున్నాం? దీనికన్నా చీపా మన జీవితం? పెన్ కన్నా చీపా మన జీవితం? ఇది ఒక కారణంతో మనం చేసుకున్నాం. మరి దేవుడు ఏ కారణం లేకుండానే నిన్ను నన్ను పుట్టించుకున్నాడా? నిన్ను నన్ను నవమాసాలు తల్లి గర్భంలో ఎందుకు మహానిర్మాణం చేశాడు? ఈ రోజు సమాజానికి అర్థం కావట్లేదు కనుకండి. బైబిల్ చదవరండి. ఆదివారం వస్తుంది, దులిపేస్తారు, అటు దులిపేస్తారు, ఇటు దులిపేస్తారు. మరి ఎవరో చెప్పరా ఏంటో నాకైతే తెలియదు. సంఘాల్లో రూల్ పెట్టేయాలి. ఇన్ని అధ్యాయాలు చదివి చర్చికి రమ్మని రూల్ పెట్టేయాలి.
కొత్తగా రూల్ పాస్ చేయాలి ప్రతి సేవకుడు. ఈరోజు సేవకుడే బైబిల్ చదవాలి, మేము తిరగాలి అనుకుంటున్నారు. ఈరోజు సేవకులే దేవుని మాటలు చెప్పాలి, మేమేం చేయాలని అంటే అష్టాచమ్మాలు ఆడుకుంటూ దరిద్రం. రోడ్ల మీద కూర్చుని చర్చికి రావడానికి కూడా చేతులు రాని ఆ చేతులు ఎక్కడ కూర్చుని ఆడుకుంటున్నాయి? ఇందుకేనా అష్టాచమ్మాలు ఆడుకోవడానికా నిన్ను పుట్టించింది? అరుగుల మీద ముచ్చట్లు చెప్పుకోవడానికా దేవుడు నిన్ను పుట్టించింది? త్రాగడానికా దేవుడు నిన్ను పుట్టించింది? ఎందుకు పుట్టించాడు ఆయన? ఎందుకొరకు బతుకుతున్నాం? దేవుడు ఒక ప్రణాళికను తెలియజేస్తున్నాడు మన గురించి. ఏమంటే జగత్తు ఈ సృష్టి పుట్టక ముందే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, ఈ భూమి ఏవైతే ఉన్నాయో, ఈ విశాల విశ్వంలో ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ పుట్టక ముందే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడట. ఎలాంటి ప్రణాళిక చూడండి, కిందకు వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. వేయ మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునను, దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎందుకు చేసుకున్నాడంటే నిన్ను నన్నును పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకటానికి దేవుడు మనల్ని పుట్టించుకున్నాడట. ఈరోజు జీవితాలు ఏమైపోతున్నాయి చెప్పండి? అపవిత్రమైపోతున్నాయి. ఆలోచనలు ఏమైపోతున్నాయి? అపవిత్రమైపోతున్నాయి. మనుషులు చేయరాని కార్యాలు చేస్తూ దేవుడిచ్చిన ఈ అవయవాలను పాడు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇర్మియా గారితో అన్నాడు, ఇదిగో జనాలకు ప్రవక్తగా నియమించాను, వాళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించు. ఈరోజు సమాజం మంచి మార్గంలోనికి వెళ్ళాలంటే దేవుని పిల్లలు కూడా ఎందులో ఉండాలి? ముందు మనం యథార్థంగా ఉంటే, ముందు మనం పరిశుద్ధతను కాపాడుకుంటే, మనం నిజాయితీగా ఉంటే మనల్ని బట్టే అనేకులు ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవుని పిల్లలు రక్షణ మార్గంలోనికి రావాలి, ఆ రక్షణ కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడట దేవుడు యొక్క ఉద్దేశం మన పట్ల ఏమవుతుంది? నెరవేరుతుంది. ఇంకా మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఇంకా మంచి వచనం అంటే నిజంగా. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్ గారిదే దేవుడి పని అనుకుంటారు, మిగిలిన వాళ్ళు దేవుడి పని కాదనుకుంటారు. కానీ దేవుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం అప్పగిస్తాడో? బాధ్యతలు ఇస్తాడు. కానీ బాధ్యతలు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో? 5 ఉంటారో, 10 మంది ఉంటారో. 100కి 5, 10 మంది, మిగిలిన 90 మంది వాళ్ళు చేస్తున్నారులే, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, మేమెందుకు, వాళ్ళు చేస్తున్నారు కదా అంటారు. కానీ దేవుడు కూడా నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. ఒక మంచి వచనం ఉంటుందండి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి మాట మాట్లాడతాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారి గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారి గాను, కొందరు ఉపకారములు చేయువారి గాను, మరికొందరు ప్రభుత్వములు చేయువారి గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. అందరూ అపోస్తులులా, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా? ఇంకా చూడండి, ఇక్కడ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనులు ఏం చేసుకుంటున్నాడట. ఇర్మియా గారిని ఎలా నియమించుకున్నాడో? జనములకు ప్రవక్తగా. మోషే గారిని ఎలా నియమించుకున్నాడో? నాయకుడిగా, ప్రవక్తగా నియమించుకున్నాడు. అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రిగా నియమించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎందుకు నిర్మిస్తున్నాడు అని అంటే ఆలోచించండి. తల్లి గర్భంలో మనకు ప్రత్యేకమైన అవయవాలను ఎందుకు ఇచ్చాడు? ఒక స్త్రీగా, ఒక కుటుంబంలో నువ్వు పుట్టావనంటే నీకున్న బాధ్యత. మోషే గారిని కాపాడటంలో మిరియాము ఎంత బాధ్యత తీసుకుందే? వాక్యం ఉన్న వాళ్ళకి తెలుసు. మిరియాము బాధ్యతలు తీసుకుందా లేదా? ఎవరి పట్ల? ఎలాంటి బాధ్యత తీసుకుందే? నేను స్త్రీనే కదా, నేనేం చేయలేను అనుకోకు. దేవుడు కూడా కొన్నిసార్లు నీకేం అప్పగిస్తాడు? పని అప్పగిస్తాడు. మోషే గారిని కూడా, మోషే గారు ఇశ్రాయేలును కాపాడటానికి నియమించబడితే మోషే గారిని కాపాడటానికి దేవుడు ఎవరిని ఎట్టుకున్నాడో? మిరియాము గారిని ఎట్టుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తున్నాడట దేవుడు సంఘంలో. అందుకని మనం పుట్టామంట. తల్లి గర్భంలో ఎందుకు పుట్టాం చెప్పండి? ఎందుకు పుట్టాం? కారణం లేకుండా పుట్టామా?
త్రాగడానికి పుట్టామా, తిరగడానికి పుట్టామా, నచ్చినట్టుగా ఉండడానికి మనం పుట్టామా? ఎందుకు పుట్టామంటే జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏం చేసుకున్నాడట? మోషే గారిని వెళ్ళమంటే ఏమన్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? మగవారినే గాని, గుడ్డివారినే గాని, చెవిటి వారినే గాని పుట్టించింది ఎవరు? యెహోవానగు నేనే కదా అన్నాడు. చివరగా ఒక క్వశ్చన్ చెప్పి ముగించేస్తాను. ప్రతి వారి పుట్టుకకు ఏముంది? కారణం ఉంది. నీ కుటుంబాలతో ఉండి మంచిదే, నీ పనిపాట్లు చేసుకో మంచిదే, కానీ దేవుడి చిత్తం కనిపెట్టు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత నీకు నిజంగా మనసు ఉంటే మోకరిల్లు దేవుడి దగ్గరికి వెళ్ళి, సన్నిధిలోకి వెళ్ళు. లేకపోతే నీ గదిలోకి పో. దేవా, నన్ను ఎందుకు పుట్టించు? నాకెందుకు ఈ భార్యని ఇచ్చావు? నాకెందుకు ఈ పిల్లల్ని ఇచ్చావు? నాకెందుకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు? మేము ఎలా ఉండాలనుకుంటున్నావు దేవా? ఒక్కసారి నాతో మాట్లాడు అని అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాలు చదువుకుంటే నీకు అర్థమవుతుంది. చివరిసారిగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీడిని కన్నవారా అని అడిగాను. యేసు, వీడైనా వీడిని కన్నవారైనా పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే. కొంతమందికండి పాపం మనకు అవయవాలు బాగున్నట్టుగా కొంతమందికి బాగోవు. కొంతమంది వెటకారం చేస్తూ ఉంటారు. జాగ్రత్త, చాలా ప్రమాదం. అవయవాలు బాగోలేని వాళ్ళని ఆ అవయవాలతో ఒకవేళ మీరు పిలిస్తే దేవుడి యొక్క ఉగ్రత సరదాగా అయినా వెటకారంగా అయినా మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి. ఇప్పుడు కొంతమంది చెవిటోళ్ళు ఉంటారండి, ఏమంటారు? ఏ చెవిటోడా వెళ్ళరా అంటాడు. ఆడికి వినబడదు. 10 సార్లు చెప్పేసరికి ఇసుకొచ్చేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే, చెవిటోడా వెళ్ళరారా, చెవిటోడా వెళ్ళరారా అంటారు. నిజంగా దేవుడికి చాలా కోపాన్ని రక్కిస్తుంది. నువ్వు ప్రమాదంలో పడినట్టే. ఎటకారంగా కానీ సరదాగా కానీ. అందుకంటాడు, గుడ్డివాడికి అడ్డం వేయకూడదు అన్నాడు, చెవిటివాడిని వెక్కిరించకూడదు అన్నాడు. దేవుడు సంస్కారం నేర్పిస్తాడో సంస్కారహీనులుగా ఉండమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మనం మాట్లాడేటప్పుడు, ఎదటి వారితో మనం మాట్లాడేటప్పుడు మనకన్నా చిన్నోడు కదా అని వ్యంగ్యంగా మాట్లాడడం, మనకన్నా చిన్నవాడు కదా, మనకన్నా తక్కువవాడు కదా, లేకపోతే ధనములో లేనివాడు కదా అని మనం తక్కువగా మాట్లాడితే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు పాత్రులైపోతాం. ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారట, అవయవాలు ఎందుకు బాలేదు, వీడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడని. అంటే ఎవరు పాపం చేస్తే ఎలా పుట్టారు? ఆ అవయవ లోపాలు ఎందుకు వచ్చినాయి? కానీ ఆ లోపాల్లోనే ఎవరు మహింపరచడానికి పుట్టాడట. అంటే ఎవరు ఎలా పుట్టినా దేవుడికి ఒక కారణం ఉందా లేదా? ఈరోజు మీ పుట్టుకు కారణం ఉందా లేదా? ఉందా? ఏముంది? ఇంటికి వెళ్ళాక పడుకోవాలి, అంతే కదా. ప్రార్థన చేసుకోవాలా, మరలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం మళ్ళీ మన పని మందే. బైబిల్ చదువుకోక్కర్లేదు, అందుకే కదా. ఈరోజు బైబిల్ చదివితే దేవుడు మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. నిజంగా నీకు మనసు ఉంటే చదువుకో. నిజంగా నీకు మనసు ఉంటే ఒకసారి ఆలోచించుకో. నిజంగా నీకు మనసు ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జన్మ పరమార్థాన్ని దేవుడు నీతో మాట్లాడతాడు. చూడండి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు. వీడైనా వీడి కన్నవాడైనా పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలనని, రాత్రి వచ్చినప్పుడు ఎవడో పని చేయలేడు అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడో 6వ వచనంలో చూడండి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయమను కోట్లన్నిటిలోనికి వెళ్ళి అందులో కడుగుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. దేవుడు ఏం చేశాడట? గుడ్డివాడిని ఏం చేశాడు? కన్నులు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచడం ద్వారా ఆ రోజు దేవుడు ఇంకా మహింపరిచాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఎప్పుడైనా దీన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దీన్ని మాట్లాడాలంటే మళ్ళీ ఇంకో గంట ఉంటుంది. ఎవరు పుట్టినా దేవుడికి ఒక కారణం ఉంది. ఒక చివరిసారిగా నేను ముగించేస్తాను. నిక్ వీచిచ్ అని అతనికి అవయవాలు ఉండవు. 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు. చచ్చిపోదామని చాలాసార్లు అనుకున్నాడు అతను. నిక్ వీచిచ్ అని
ఊహ తెలిసేసరికి చచ్చిపోదామని నీటిలో దూకేశాడు. దేవుడు ఏదోలా చచ్చిపోదాం అనుకున్న దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఒక రోజు ఈ మాట విన్నాడంట, వీడి కన్నవాళ్ళైనా పాపం చేయలేదు కానీ దేవుని కొరకు బ్రతకటానికే పుట్టాడు అన్న మాటలు విని అవయవాలు బాగోలేని అతను, ఎందుకంటే అవయవాలు బాగోకపోతే విక్రిస్తారండి పిల్లలకు కూడా సంస్కారం నేర్పించాలి. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా ఏదైనా అవయవాలు బాగోకపోతే ఏం చేస్తుంటారు పిల్లలకు కూడా చిన్ననాటి నుండి మనకి ఏం నేర్పించాలి? మనం సంస్కారం నేర్పించాలి. ఆ రోజు ఎంతో మంది పిల్లలు వెక్కిరిస్తే చచ్చిపోదామని అనుకున్నాడట. నిజంగా చచ్చిపోతే ఆ పాపం అంతా ఎవరిదే? ఈ రోజు నువ్వు వెక్కిరిస్తే, నువ్వు వెటకరిస్తే, అతను హృదయం గాయపడితే ఆ పాపం ఎవరిదే? చచ్చిపోదాం అనుకున్నాడు. మనుషుల మాటలు అంతేనండి, చచ్చిపోయేలాగా ఉంటాయి మనుషుల మాటలు ఏం చేస్తారంటే పొడుస్తారు. మనుషులు పొడిచే పోటు ఎలా ఉంటుందనంటే, పిల్లరా, మనుషులు చచ్చిపోవాలన్నంత విధానంలోనికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే దేవుని మాట చదివాడో, దేవుని నమ్ముకున్నాడో, సొంత రక్షకుడిగా అంగీకరించాడో, చేతులు కాళ్ళు లేనివాడు దేశాలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఎన్నో దేశాల్లో విమానాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పుట్టుకకు కారణాన్ని గుర్తించాడు. ఏ మాటను బట్టి? ఈరోజు నీ పుట్టుకకు కారణం ఉంది, నా పుట్టుకకు కారణం ఉంది. జాగ్రత్త, దేవుణ్ణి అడుగు, తండ్రి నన్ను ఎందుకు పుట్టించు? నా కుటుంబాన్ని మంచి మార్గంలో కనీసం నీ కుటుంబాన్నన్నా మంచి మార్గంలో నడిపించుకో. కనీసం నీ భర్తనన్నా మార్చుకో నీ ప్రవర్తన ద్వారా. కనీసం నీ కుటుంబాన్నన్నా మార్చుకో. కనీసం నీ వీధి కన్నా మంచి సాక్ష్యంగా నువ్వు ఉండు. కనీసం ఈ గ్రామానికన్నా సువార్త అందించు. దేవుని మాటలు చెప్పు. పాడైపోతున్న సమాజాన్ని రక్షించడానికి పుట్టినవాడే ఇర్మియా. మరి నువ్వు నేను ఎందుకు పుట్టాం? పాడైపోవడానిక? మరి నువ్వు నేను ఎందుకు పుట్టాం? చనిపోయిన తర్వాత పాతాళ గుండానికి వెళ్ళిపోవటానిక? కాదు, మారు మనసు పొంది అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపించి మనం మరణించి పరలోకం చేరాలనే ఉద్దేశంతోనే దేవుడు నిన్ను నన్ను కూడా పుట్టించాడు. కనుక విన్న మాటలందరూ కూడా మీకు అందరికీ అర్థమైనవి అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మొదలెడదాం.